ఈ నెల 18న నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా 2 నెలల పసికందుపై జరిగినటువంటి దుర్మార్గమైన సంఘటనలో అగ్రవర్ణాలు చేసినటువంటి దాడిలో చనిపోవడం జరిగింది. ఇప్పటికి కేవలం 3 మాత్రమే అరెస్టు చేశారు. మిగతా నిందితులను ఈ రోజుకి కూడా దాదాపు 10 రోజులు అవుతున్నా అరెస్టు చేయకపోవడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని ఇది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఎంబడే ఈ కేసుని సిబిఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో త్వరలోనే ఢిల్లీలో బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు అందరం ఏకమై ధర్నా చేయబోతున్నామని డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరగబోతుంది. దీనికి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు వేలాది సంఖ్యలో వచ్చి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఈ కేసును సిబిఐకి అప్పజెప్పాలని, నిందితులను ఎంబడే రిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం దళితులపై, ఎస్సీ ఎస్టీలపై ఉక్కు పాదంతో అంచివేస్తూ ఎన్నో ఘోరాలు జరుగుతున్నా పట్టించుకోకుండా చీమ కుట్టినట్లు ఉంటుంది ఈ ప్రభుత్వం. చట్టం పట్ల, న్యాయం పట్ల, రాజ్యాంగం పట్ల ఎలాంటి అవగాహన లేకుండా ఈ ప్రభుత్వం ఫాలో కాకుండా ఇది కేవలం అగ్రవర్ణాల రాజ్యాంగంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి సంఘటనలో మరి వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేయటం లేదు. పోలీస్ వ్యవస్థనే కానీ, మరి కలెక్టర్ కానీ, ఆర్టీఓ, ఎంఆర్ఓ కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసేది పోయి బాధితులపై ఇచ్చిన కంప్లైంట్ ఫస్ట్ తీసుకోవడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య అని చెప్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలతో పాటు మరి విశారత్ మహారాజా కానీ, మరి మందకృష్ణ మాదిగనే కానీ, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘాలే కానీ అందరూ ఏకరాతికి వచ్చి టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో, డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో త్వరలోనే ఢిల్లీలో జరగబోయేటువంటి ఈ ధర్నాకు దేశవ్యాప్తంగా పాల్గొంటున్నారని ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. ఎంబడి రిమాండ్ చేసిన తర్వాత కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసును అప్పచెప్పి వితిన్ 6 monthsలో నిందితులకు శిక్ష పడినట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు రాజ్యాంగంలో పొందవలసినటువంటి ఆర్టికల్ 14, 15 మరి ఆర్టికల్ 21ని ఫాలో కావట్లేదు. ఎందుకంటే ఆర్టికల్ 14 అనేది సమానతతో పాటు, ఆర్టికల్ 15 అనేది కుల, జాతి, మత మరి ఎలాంటి విభేదాలు, వర్ణ విభేదాలు లేకుండా, లింగ విభేదాలు లేకుండా, మరి అందరికీ ప్రాంత విభేదాలు లేకుండా కల్పించినటువంటి హక్కు. మరి అదేవిధంగా ఆర్టికల్ 21 అనేది మరి రక్షణకు, వ్యక్తిగత స్వాతంత్రపు హక్కు, వాళ్ళ రక్షణకు కల్పించినటువంటి హక్కు. ఇవన్నీ తుంగల దొక్కి ఇవన్నీ ఫాలో కాకుండా ఈ లా అండ్ ఆర్డర్ని సరిగ్గా పాటించకుండా కేవలం అగ్రవర్ణాలకు వాళ్ళు ఈరోజు దగ్గరుండి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా దళితులపై జరిగిన కారం చెడు ఘటన జరిగితే 6 మంది దళితులు మరణించినట్లయితే ఆ రోజులు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలిసి అప్పుడున్న ప్రభుత్వాన్ని కూలదోయడం జరిగింది. ఇప్పుడు కూడా మీకు అదే త్వరలోనే మీరు చూస్తారని, మేమంతా ఏకమైనామని, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, తక్షణమే మీరు చేదగాకుంటే రిజైన్ చేసి బీసీలకు పీఠం సీఎం పదవి ఇవ్వండి చెప్తా ఉన్నాం. హోంమంత్రి కానీ, లా మినిస్టర్ కానీ అన్ని పదవులు మీ చేతుల్లో పెట్టుకొని ఈరోజు ఇటువంటి దుర్మార్గమైన సంఘటన జరిగితే మీరే మాత్రం చెల్లించకుండా మరి వాళ్ళకు వ్యవస్థలన్నీ వాళ్ళకి పనిచేసే విధంగా చేయడం అనేది ఈ దుర్మార్గమైన చర్య. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది కేవలం జాతీయ సమస్యగా మారుతుంది. ఎందుకంటే భారతీయ సామాజిక ఆత్మకు కలిగినటువంటి గాయం ఇది మామూలు గాయం కాదు. దళితులు, బీసీలపై చేసినటువంటి దుర్మార్గమైన సంఘటన, అందులో 2 నెలల పసికందు చనిపోవడం, ఏం మాత్రం చెల్లించకుండా ఈ రోజుకి వరకు కూడా నిందితులను అరెస్టు చేయకపోవడం అనేది ఈ దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు
అందరం ఏకమై అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు మాకు మద్దతు లభిస్తూ ఉంది. ఇది రాష్ట్ర సమస్య కూడా దాటిపై జాతీయ సమస్యగా మారింది, జాతీయ స్థాయిలో నడుస్తుంది ఈ అంశం అనేది గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్, తక్షణమే సిబిఐకి కేసు అప్పచెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.